గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. అయ్యన్న గారిని కలవలేకపోయాను, అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము. ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డే నాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించామో ఆయనకు వీడియో చూపించాము. పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ అలా సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు కొంచెం అవగాహన తీసుకొద్దామని ఆయన చెప్తాం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారి కృషితో మేము చేశాము, ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలిగామని ఆయన చెప్తాం జరిగింది. మిసైల్ జీపీఎస్ అనే ఒక ఉదాహరణ లాస్ట్ పాయింట్ చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నేను శాసనసభ సాక్షిగా గౌరవ స్పీకర్ గారు నేను అడిగా, సార్ హౌస్ లోపలనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరాను. ఆయన చాలా ఇబ్బంది పెట్టా, చాలా ఇబ్బంది పెట్టా. కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడి ఉంటాను, ఫోన్ చేసి ఉంటాను. అంటే మంచి మనసుతో ఏదో చేయాలని అనుకుంటాం. అంటే అప్పుడు ఆయన లేదు, రూల్స్ ఉంటుంది, సభా సాంప్రదాయాలు ఉంటాయి. అంటే మీరే కదా సార్ స్పీకర్, మీ చేతుల్లోనే అంత ఉంటుంది. లాస్ట్ రూల్ బుక్ లో లాస్ట్ రూల్ ఉంటుంది, ఇఫ్ స్పీకర్ సో డిజైర్స్ కెన్ ఓవర్ రైడ్ ఆల్ ద ప్రీవియస్ రూల్స్ అని లాస్ట్ రూల్ ఉంటుంది. నేను ఆ రూల్ కోట్ చేశాను. ఓకే, ఇంక వీడితో మారితే కష్టం అని చెప్పి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ మిసైల్ ఇబ్బంది పెడుతున్నాడు, మీరు జీపీఎస్ గా డైరెక్షన్ ఇవ్వండి, ఈ మిసైల్ కి లోపల పెట్టాం. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో అద్భుతంగా ఒక టెంట్ వేసి అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందో అదే విధంగా మేము చేస్తాం, ఆ మిసైల్ కి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. మొత్తం కార్యక్రమం అయిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు తెలియక ఎక్కడ నిర్వహించాం కూడా కనీసం అవగాహన లేక మా పైన ఆరోపణలు చేశారు. అప్పుడు నాకు జీపీఎస్ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే అటు రాముకు కానివ్వండి, ఇటు అదితి గారు కానివ్వండి, నాకు కానివ్వండి, వీఆర్ వెరీ లక్కీ టు వర్క్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఇది మా అదృష్టం. ఎందుకంటే ఒక పక్కన సీనియర్స్ గైడెన్స్, ప్రోత్సాహం అద్భుతంగా మాకు దక్కుతుంది. ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. మన పట్నాలో వెనకాల సీట్లో ముగ్గురం కూర్చున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో రాము నేను కూర్చున్నాం. అప్పుడు నవ్వుతానని ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ మేము 10 కేజీలు మోయగలితే మీరు 14 కేజీలు ఇస్తారు సార్, మేము 14 మోయగలితే మీరు 18 కేజీలు ఇస్తారు సార్, 18 మోయగలితే 20 కేజీలు కూడా మీరే ఇస్తారు, మమ్మల్ని మీరైతే పడుకోనీయరని చెప్పాం. అంటే కుర్రలు ఏం చేస్తున్నారు మీరు ఇంకా అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. బట్ రియలీ వీఆర్ వెరీ లక్కీ. మాకు అద్భుతమైన గైడెన్స్ ఉంది, టైం టు టైం ఫీడ్బ్యాక్ ఉంది. ఏ చిన్న క్రైసిస్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు, అశోక్ గారు మాకు గైడెన్స్ ఇస్తారు, అయ్యన్న పాత్రుడు గారు కూడా నిర్మమాటంగా మా అందరికి ఫోన్ చేసి, అందరికీ తండ్రి లాంటి వాళ్ళు వేదిక మన ఇద్దరు పెద్దలు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళని సభాముఖంగా కోరుకునేది ఒకటే, మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎందుకంటే ఒక పక్కన అయ్యన్న గారు కానివ్వండి, ఇంకో పక్కన అశోక్ గారు కానివ్వండి, ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ శాసనసభ్యులు అయినప్పుడు మేము ఇంకా పుట్ల